హలో టీమ్, వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ ఇన్వెస్టెడ్. మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. సో మన ఛానల్లో వచ్చే వీడియోస్ కంటే ముందుగానే నేను డివిడెండ్స్ సంబంధించిన లిస్ట్ కానివ్వండి, మార్కెట్ అప్డేట్స్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఈ కంపెనీ వచ్చేసి ఇండియాలోనే లార్జెస్ట్ హాస్పిటల్ చైన్స్ మరియు 49 హాస్పిటల్స్ని ఆపరేట్ చేస్తుంది. ఈ కంపెనీ మల్టీ స్పెషాలిటీ మరియు సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చి 2024 నాటికి 6,265 కోట్లు, మార్చి 2025 నాటికి 8,362 కోట్లు, మార్చి 2026 నాటికి 10,520 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ. ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి 2024 నాటికి 533 కోట్లు, మార్చి 2025 నాటికి 1081 కోటి, మార్చి 2026 నాటికి 916 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్. కంపెనీ యొక్క రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూస్తే ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ₹560 నుంచి ₹590 పర్ షేర్, లాట్ సైజ్ వచ్చేసి 25 షేర్లు, టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 9,275 కోట్లు, మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,000, ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి జూలై 29, 2026, ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి జూలై 31, 2026, అలాట్మెంట్ డేట్ వచ్చేసి ఆగస్టు 3, 2026, రీఫండ్ డేట్ వచ్చేసి ఆగస్టు 4, 2026. అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమాట్ అకౌంట్లోకి ఆగస్టు 4న క్రెడిట్ చేస్తారు. లిస్టింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు 5, 2026. ఈ స్టాక్ ఎన్ఎస్సీ మరియు బీఎస్సీలో లిస్ట్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి.